శాకుంతలం అనే కథలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చాలా తపస్సు చేసుకుంటుండగా ఆ తపస్సు చెడగొట్టడానికి మేనకను పంపిస్తాడు ఇంద్రుడు. అప్పుడు ఆయన తపస్సు చెడిపోగా మేనక గర్భం దాల్చి ఒక బిడ్డను కంటుంది. ఆమె శకుంతల. శకుంతలని కణ్వ మహర్షి పెంచుకుంటాడు. ఆమె చాలా ఆనందంగా అడవిలో పశుపక్షులతో జంతువులతో చాలా సంతోషంగా ఉండేది. ఒకనాడు దుష్యంతుడు అడవికి వచ్చినప్పుడు శాకుంతలను చూసి ఇద్దరు గంధర్వ వివాహం చేసుకుంటారు. తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి తీసుకువెళ్తాను శకుంతలని అని చెప్తాడు. కానీ ఒక మహర్షి శాపం వల్ల దుష్యంతుడు శకుంతలని మర్చిపోవడం జరుగుతుంది. శకుంతల గర్భవతి అయ్యి కణ్వ మహర్షి సహాయంతో ఆమె దుష్యంతుడిని చూడటానికి రాజదర్బార్కి వెళ్తుంది. ఆమె చేతుకున్న ఉంగరాన్ని ఒక చేప మింగేయటంతో దుష్యంతుడికి శాపంతో ఆమె గుర్తుకు రాదు. ఈమెకు ఉంగరం చూపించడానికి ఉండదు. అలా బాధపడుతూ ఆమె మళ్ళీ కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆమె భరతుడిని కని అతన్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. ఒకసారి అడవికి వచ్చిన దుష్యంతుడు భరతుడిని చూసి ఆయన శాపం పోయి కథ సుఖాంతమై